హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ ఐఎమ్ ప్రతీక్. జనరల్గా ఐస్ క్రీమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవండి? ఎవరికైనా ఇష్టమే. కానీ అది తినాలంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకు? ఎక్కడ షుగర్ వస్తుందా, ఎక్కడ వెయిట్ పెరుగుతామా, అండ్ ఎక్కడ జలుబు వస్తుందా అని. కానీ అవి తిన్నా కూడా ఏం ప్రాబ్లం కాదు అని నిరూపించారు ఒక వ్యక్తి. ఎక్కడో నెల్లూరు నుంచి ఒక సాదాసీదా కుర్రాడు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే పేరుతో నెల్లూరులో ఫస్ట్ అవుట్లెట్ స్టార్ట్ చేసి తర్వాత ఎన్నో బ్రాంచెస్ని విస్తరించి తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఫుడ్ బిజినెస్లోనే మకుటం లేని మహారాజుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సాటి తెలుగువాడుగా ఆయనని మీకు పరిచయం చేయడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఆయన ఎవరో కాదు, బాగా సుపరిచితులు మన సుహాస్ శెట్టి గారు. సార్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. సో నేను చెప్పినట్టుగా రియల్లీ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక సాటి తెలుగువాడిగా అంటే మీ గురించి మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ సార్ నాకు తెలిసి. ఎందుకంటే ఐస్ క్రీమ్ అంటేనే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్తో కొన్ని ఇయర్స్ నుంచి పబ్లిక్లో ఉండిపోయింది. బట్ మీరు దాన్ని బ్రేక్ చేసి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్తో డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ దట్. అండ్ స్టార్టింగ్ విత్ మీ యొక్క ప్రాపర్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి మాకు చెప్పండి సార్. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండి. ఓకే. నెల్లూరులోనే పుట్టి పెరిగాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆల్ టుగెదర్, బట్ ఫ్రమ్ ద బిజినెస్ సెగ్మెంట్ ఓన్లీ. మా ఫాదర్ కూడా క్లాత్ బిజినెస్. ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్. మేమిద్దరం ఓన్లీ 2 బ్రదర్స్. అంటే ఈ సినిమాలో చూపిస్తారు కదా, 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, సేమ్ అలాంటి కుట్టి ఫ్యామిలీ. ఓకే. సో నెమ్మదిగా నెమ్మదిగా నేర్చుకుంటూ ఎదిగిన వాళ్ళమే. సో నేను నా స్టడీస్ మొత్తం బెంగళూరులోనే చేశాను. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి. ఐఎమ్ పిహెచ్డి హోల్డర్ ఫ్రమ్ ఫార్మసీ. నేను చదువు అయిపోయిన వెంటనే 2-2.5 నెలలే ఖాళీగా ఉన్నాను. దాని తర్వాత వెంటనే షాప్ బిజినెస్ ఐస్బర్గే స్టార్ట్ చేశాను. ఏదో బ్రాండ్గా చేద్దాం, ఏదో సాధించేద్దాం అన్న ఆలోచనతో అయితే చేయలేదు. బీయింగ్ ఓపెన్, చాలామంది చెప్తారు మాకు చిన్నప్పటి నుంచి అట్లానే ఆలోచన చేయాలని ఉంది, కానీ బట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, దెర్ ఈజ్ నో క్లారిటీ. సమ్హౌ వి స్టార్టెడ్ యాజ్ ఎ స్మాల్ ఫార్మాట్ ఆఫ్ ఐస్ క్రీమ్ షాప్ నెల్లూరులోనే. 3 లక్షలు పెట్టుబడితో స్టార్ట్ చేసాం. అప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ తెలియదు, ఏం తెలియదు. సో అలా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. ఓకే. ఓకే సార్. సో నైస్. పర్టికులర్గా మీకు ఐస్ క్రీమ్ లైన్లోకి ఎందుకు రావాలనిపించింది? అంటే ఏం లేదండి, నాకు ఐస్ క్రీమ్లు ఇష్టమో లేదంటే ఇది ఇలాంటి స్టోరీలు కూడా నేనేం చెప్పేది కాదు. నేను ఇప్పటికి ఒక 60-70 ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లు చేసేసాను. బట్ నా పాయింట్ ఈజ్ వెరీ మచ్ సింపుల్. బిజినెస్లోకి రావాలి, ఉన్న పెట్టుబడి చాలా చాలా తక్కువ. అది పెట్టుబడి కూడా అనలేము. 3 లక్షల రూపాయలు ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే 3 లక్షలు నెగ్లిజిబుల్. కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే. అటువంటి పరిస్థితుల్లో F&B అనేది కొద్దిగా ఏదో గ్లామర్ ఫీల్డ్ లాగా అనిపించేది. చాలామంది ఈ రోజుకి చాలామంది అలానే వస్తుంటారు. అబ్బా ఎవ్రీ సాటర్డే సండేలు బిజినెస్ ఉంటాయి, ఫుల్ ప్యాక్ ఉంటాయి, రకరకాల ఆలోచనలతో, అపోహలతో. బట్ అది చాలా తప్పని వచ్చాక తెలిసింది. ఓకే. సో నేను అలా ఆలోచించే వచ్చాను. బట్ ఉన్న పెట్టుబడిలో వీలైనంత తక్కువలో ఏం చేయగలుగుతామంటే నాకు ఐస్ క్రీమ్ అనిపించింది. ఎందుకంటే వేస్టేజ్ ఉండదు, అయితే అమ్ముకుంటాం లేదంటే ఫ్రిజర్లోనే ఉంటుంది. సో అలా జస్ట్ లైక్ అనదర్ ఐస్ క్రీమ్ బ్రాండే స్టార్ట్ చేసాం. అది అంచెలంచెలుగా పెరిగాము. దాని తర్వాత 2వ స్టోర్ ఓపెన్ చేసాం. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. తర్వాత ఫ్రాంచైజింగ్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత నో ఫ్రాంచైజింగ్ అన్నాం. దాని తర్వాత ఆర్గానిక్ వచ్చాం. దాని తర్వాత ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు FMCG అండ్ క్విక్ కామర్స్లోకి వెళ్తున్నాం ఆఫ్టర్ మార్చ్. ఓకే. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 12 ఏళ్ళు కంప్లీట్ చేశాను నేను. మొన్న November 18th ఇట్స్ కంప్లీటెడ్ 12 years, రన్నింగ్ ఇన్ 13th నౌ. ఐఎమ్ ఏ సింగిల్ ఫౌండర్ ఆల్ టుగెదర్. బట్ నాకు మంచి టీమ్, అంటే సెకండరీ లైన్ ఆఫ్ టీమ్, నా కో ఫౌండర్ లేని లైన్ని నాకు సాటిస్ఫై చేస్తారనమాట. ఓకే. సెకండరీ లైన్ టీమ్ టూ స్ట్రాంగ్ అనమాట. అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా పనులు ఎక్కడ ఆగకుండా ఉన్నంత చేసే మంచి టీం నేను బిల్డ్ చేసుకున్నా. దేవుడు ఇచ్చాడో, నా తెలివితేటలో అదృష్టం, సమ్హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే. బట్ నిజంగా సార్ మిమ్మల్ని సైంటిస్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనొచ్చేమో. అంటే ఏం లేదంటే నేను ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది అదట్లా ఇది ఇట్లా మీరు భలే క్రియేట్ చేశారు, భలే క్యూరేట్ చేశారు. నేను నమ్మేది ఒకటేనండి, అవసరం అన్నీ నేర్పిస్తుంది. అవును. నేనేదో సాధించేయాలి అని చెప్పి నేను ఫార్మసీ చేశాను, నేనేదో నా తడాకా చూపిస్తాను, నా టాలెంట్ ఇది, ఇవన్నీ వేస్ట్ మాటలండి. చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఓపెన్లీ సేయింగ్ నేను మార్కెట్లో నా వంతు ప్లేస్ నేను క్యూరేట్ చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఓకే. దాంట్లో భాగంగానే ఐస్ క్రీమ్ స్టార్ట్ చేశాను. స్టాండర్డ్ USP మార్కెటింగ్కి మంచి పుష్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కింద కన్వర్ట్ చేశాను. అక్కడ నా ఎడ్యుకేషన్ కొంత హెల్ప్ అయ్యి ఉండొచ్చు. ఫార్ములేషన్లో కానీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషను, పేటెంట్, ఐస్ క్రీమ్ కూడా పేటెంట్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచనలు అయితేనే ఇవన్నీ నా ఎడ్యుకేషను. నాకు కాస్మోపాలిటన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, ఒక అట్మాస్ఫియర్ నాకు అవగాహన ఉండడం, ఇవన్నీ కొద్దిగా అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు. ఓకే. దట్ ఇస్ ద వే. ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు అన్నాను, మీరు నన్ను అడిగినా కూడా
నేను ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ క్లియర్గా మాట్లాడుతున్నాను కాబట్టి జనానికి ఆ లైక్లీహుడ్ అటాచ్మెంట్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఒక్కొక్క అంటే కర్ణుడి చావుకు 100 కారణాలలాగా వీ హ్యావ్ దట్ అడ్వాంటేజెస్ ఇన్ ఆల్ ద వే అంతే. ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ బై ఎస్గా పేరే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సార్. సార్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇది ఏంటి డిఫరెంట్గా ఉందని అట్రాక్టివ్ లోపలికి వచ్చి తినాలని అనుకుంటారు. అంటే ఆర్గానిక్ ఇన్ ద సెన్స్ మీ యొక్క డెఫినేషన్ ఏంటి, దీని పేరు ఎందుకు పెట్టారు, దీని ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? ఐ మీన్ మీరు అన్నట్లు ఎందుకు ఆర్గానిక్ అంటే హౌ ఇట్ ఈస్ ఆర్గానిక్ అంటే ఇంగ్రీడియంట్ స్టోరీ అండి. ట్రాన్స్పరెన్సీ, ఓకే, కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీ. అంటే ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ అంటే హెల్తీ అంటారు. ఆర్గానిక్ అంటే హెల్తీ కాదండి. ఏది కూడా సృష్టిలో హెల్తీ కాదండి. ఒక లిమిట్ దాటిన తర్వాత ఏది హెల్తీ కాదు. ఇప్పుడు నేను మీరు ఆర్గానిక్ అన్నాను, హెల్తీ అన్నాను. ఒక ఆర్గానిక్ దేశీ కౌగి 8,000 నుంచి 7,500 రేంజ్లో ఉన్న సింధీ కవ్వు లాంటి చాలా రేర్ బ్రీడ్ హిమాలయాస్లో ఉండే కౌగి 7,000 నుంచి 8,000 అమ్ముతున్నారు మార్కెట్లో. ఆయుర్వేదిక్లో కూడా వాడుతున్నారు. దాన్ని తీసుకొచ్చి మీకు 1 లీటర్ తాగమంటే మీకు హెల్తీ అవుద్దా అది? సో ఏది కూడా అట్ సమ్ లెవెల్ ఆఫ్ వాల్యూమ్ తర్వాత హెల్తీ కాదు. నేను నా దృష్టిలో ఆర్గానిక్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. దాంట్లోకి ఏం పోతున్నాయి ఆర్గానిక్కే కాదండి, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఇంగ్రీడియంట్స్ చదవాలి. అసలు F&B కానీ FMCG కానీ అదొక బ్లండర్ ట్రూత్ ఇన్ ద మార్కెట్. 95 to 98% ఆఫ్ ఆల్ F&B అండ్ FMCG బ్రాండ్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. మల్టిపుల్ రీజన్స్ ఎట్లా అయినా అవ్వచ్చు. సో వాటన్నిటికీ మనం చెక్ పెట్టాలనే ఆలోచనలో వై నాట్ ఐస్ క్రీమ్స్. మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, వేరే ఫీల్డ్కి వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఉన్నాం, లెట్స్ కన్వర్ట్ దిస్ అన్న ఆలోచనలో చేసాం. ఓకే. సో ఆర్గానిక్ క్రీమరీ వై ఐస్బర్గ్ అంటే ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ అని మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసాం 2013లో. 2019లో ఆర్గానిక్ చేసిన తర్వాత ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కింద పొజిషన్ చేసాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ థాట్ ప్రాసెస్ ఆలోచన విధానం బ్రాండ్ అనగానే ఐస్బర్గ్ అంటే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అని ఎవరు అనం, చదవము, మాట్లాడము. సో దీనికి కూడా ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఈ ఐస్బర్గ్ పేరుతో ఆల్మోస్ట్ ఒక నాకు 70 అవుట్లెట్లు ఉన్నాయి, ఫ్రాంచైజీలు కానీ నా ఫార్మాట్ స్టోర్స్ కానీ ఇవన్నీ అన్ని Tier 2 నార్త్ ఇండియా ఢిల్లీ వరకు కూడా ఉన్నాయి. సో ఇది కాదు, మనం ఏదో రియల్ ప్రపోజిషన్ మిస్ అయ్యాం. ఈ కోల్డ్ స్టోన్లని కాపీ క్యాట్ ఫార్మాట్లో రకరకాలు ఇన్ని సంవత్సరాల నుంచి అడుగడుగు ఎక్కుతూ వచ్చి మనం ఇది సంథింగ్ డిఫరెంట్ ఉండాలి అని ఆర్గానిక్ క్రీమరీ కొత్త ఫార్మాట్ చేద్దాం, దానికి ఆర్గానిక్ క్రీమరీ అని పెట్టాం అంతే. అంటే ఈ ఐస్బర్గ్లు ఐస్ క్రీమ్స్లు ఏం ఫార్మాట్ ఇవ్వకుండా వెరీ మచ్ సింపుల్ ఆర్గానిక్ క్రీమరీ. ఓకే, ఆర్గానిక్ అంటే ఏంటి, ఏదో ఆర్గానిక్ సంబంధించిందిరా, క్రీమరీ ఓ ఐస్ క్రీమ్కి సంబంధించింది, దాని పని అయిపోయింది. సో బట్ ఐస్బర్గ్ వీఆర్ ప్రమోటింగ్ ఇట్ యాజ్ అన్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. సో ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ మళ్ళీ మేము అదే మాట చెప్తే మా బ్రాండ్కి మేమే ఫైట్ ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకని బై ఐస్బర్గ్ అని పెట్టాం. వెరీ మచ్ సింపుల్. బాగుంది, డిఫరెంట్గా కాన్సెప్ట్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ మిల్క్ యూ యూజ్ అండి? అంటే ఎన్ని లీటర్స్ పర్ డే మీరు? ప్రెసెంట్ 5,000 లీటర్స్ చేస్తున్నాం అండి అక్రాస్ నెల్లూరు నియర్ బై విలేజెస్. వాళ్ళందరినీ బిల్డప్ చేసుకునే దానికి నరక యాతన అనుభవించాం. మీకు ఏదో ఒక 5 నిమిషాల్లో నేను నా మాటలు చెప్పినంత ఈజీ కూడా కాదు. వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అసలు నీకెందుకు ఇవ్వాలి, నువ్వు రోజు తీసుకుంటావా, ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇది అవి మార్చి మీరు గడ్డిల్లో మార్పులు చేయండి, మందులు వాడద్దు, ఇంజక్షన్లు చేయొద్దు, ఇట్లా మల్టిపుల్ ఛాలెంజెస్ చేసుకుంటూ వచ్చాం. అందుకే ఈ రోజుకి నేను నా 80% ఆఫ్ ద బిజినెస్ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ యాజ్ ఆన్ టుడే. బట్ విత్ ఇన్ 1-2 years మేము పాన్ ఇండియా తీసుకెళ్తాం, క్విక్ కామర్స్కి వెళ్తాం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ నుంచి వస్తున్నాను. చాలామంది చెప్పారు నువ్వు ఇక్కడికి వచ్చేసి నేను ఇన్వెస్ట్ చేస్తాను, మేము పార్ట్నర్ అవుతాము, మా దగ్గర ల్యాండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఓకే. బట్ మై పాయింట్ ఈస్ నాట్ ద ఫ్యాక్టరీ, మై ప్రోడక్ట్ పాయింట్ ఈస్ ఇంగ్రీడియంట్స్ అండ్ సోర్సింగ్. నాకు నెల్లూరులో అయినా నేను డెవలప్ చేసేసాను, ఆల్రెడీ డన్. నా దగ్గర ఇప్పుడు నేను లేకపోయినా నా ఆప్షన్స్లో నా టీం హ్యాండిల్ చేస్తుంది. అంతకంటే ఏం కావాలండి, అదృష్టం జరిగిపోతుంది. సో వీ సోర్స్ ఆర్గానిక్ మిల్క్, దేశీ కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ ఫ్రమ్ నెల్లూరు నియర్ బై టౌన్స్ అండ్ విలేజెస్ అట్లా. ఎక్సలెంట్. సో ఫస్ట్ బ్రాంచ్ మీరు నెల్లూరేనండి. నెల్లూరు మాగుంట లేఅవుట్ 2013 November 18th. చిన్న అవుట్లెట్, ఒక 180 SFT అవుట్లెట్. అది 3 లక్షల రూపాయలతో. అంటే షాప్ లోపల 4 ఉంటే వాళ్ళు బయటకు వస్తే కానీ ఇంకో 4 లోపలికి వాలేరు, అంత సైజ్ ఆఫ్ స్టోర్ అది. సో అలా చేసుకుంటూ రఫ్లీ వీ హ్యావ్ అబౌట్ 85 outlets నౌ. ఎక్సలెంట్ సార్. అంటే ఫస్ట్ హౌ మచ్ యూ కుడ్ ఏబుల్ టు కలెక్ట్ సార్? అది పెట్టుబడి 3 లక్షలు అండి. 3 లక్షలతో స్టార్ట్ చేశారు. అన్ని సెకండ్ హ్యాండే. ఫ్రీజర్ల దగ్గర నుంచి కౌంటర్లు, బిల్లింగ్ మిషన్ల దగ్గర నుంచి, కిచెన్ యాక్సెసరీస్ దగ్గర నుంచి, మెయిన్ బోర్డు బ్యాక్ ఎండ్ దగ్గర మొత్తం అన్ని సెకండ్ హ్యాండ్లే. ఓకే ఓకే. అన్ని బిల్లింగ్ మిషన్తో పాటు
అన్నీ తీసుకొని వచ్చి ఉన్న వాటిల్లో చేసుకుంటూ రావాలి, ఒక్కొక్క అడుగు చేసుకుంటూ వచ్చి పెట్టిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ మీట్ అయిందా సార్ మీరు? ఓవర్ ద ఎక్స్పెక్టేషన్ అండి. బట్ అదే నేను చదువుకున్న కొద్దిగా చదువు ఉండేది కాబట్టి కొద్దిగా హెల్ప్ అయింది, అడ్వాంటేజ్ అయింది. మనం కూడా కొద్దిగా చురుకుతనంతో ప్రవర్తించాం ప్రతిదీ. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లేదండి, ఫేస్బుక్ కూడా ఇనిషియల్ స్టేజెస్. ఫేస్బుక్ స్టార్ట్ అయ్యి 3-4 ఏళ్ళే అయింది రఫ్లీ. అప్పుడు బిజినెస్ పేజెస్ మేనేజర్లు ఇట్లాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు మెటాలు ఇవన్నీ ఏం లేవు. సో అప్పట్లో మనం చాలా తక్కువ ఖర్చు పెట్టినా కూడా రీచ్ ఎక్కువ వచ్చేది. అవును, పెయిడ్ యాడ్స్ వాటిల్లో. నేను ఆ రోజుల్లోనే నేను ఫేస్బుక్ పెయిడ్ యాడ్స్ అయ్యి చేశాను. గమ్మత్ ఏంటంటే నేను ఫస్ట్ అవుట్లెట్ ఓపెనింగ్ రోజు ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ సర్కిల్లో నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు, దాంట్లో వచ్చిన వాళ్ళ కంటే కూడా ఈ యాడ్స్ చూసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. ఓకే. సో మేము డే 1 ఫస్ట్ రోజే 35,000-40,000 చేసామండి. నేను చెప్పేది 2013 సంగతి. అప్పట్లోనే నేను తెచ్చిన స్టాక్ 3 రోజుల్లో అయిపోయింది. 4వ రోజు మళ్ళీ స్టాక్ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టాం. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లేవు, చెన్నైలో ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రోడక్ట్ తెచ్చేవాళ్ళం. సో ఒక్కొక్క అడుగు చేసుకుంటూ వచ్చామండి అంతే. యాక్చువల్లీ నెల్లూరులో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నేను విన్నాను వాళ్ళు చెప్పడం, నెల్లూరులో అప్పటికి తోపు అంటే బాబా ఐస్ క్రీమ్ అంటారు. బాబు సారీ అంటే అది కాదండి. ఎట్లా అంటే నెల్లూరు అనే కాదండి, ప్రతి ఊర్లో నాస్టాల్జియన్ సెగ్మెంట్ అని ఒకటి ఉంటుంది. మీరు పెరిగినప్పుడు, నేను పెరిగినప్పుడు, మీ ఊర్లో కానీ, మా ఊర్లో కానీ, వాళ్ళ ఊర్లో కానీ, వీళ్ళ ఊర్లో కానీ, ఎవరి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా Tier 1, Tier 2, Tier 3 ఏదో ఒక ప్రోడక్ట్ అమ్మే దాంట్లో ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అవును. సో ద సేమ్ వే ఇప్పుడు మీకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఇన్ని 100 బ్రాండ్స్ ఉన్నాయి. పాన్ ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి. బయట కంట్రీస్ నుంచి కూడా కొన్ని బ్రాండ్స్ వచ్చాయి, పాల్ బేకరీ అని, మ్యాగ్నోలియా అని, ఇట్లా రకరకాలు. సో అలాగని నాలాంటి వాడికి స్పేస్ లేకుండా పోలేదు. ఇప్పటికీ మీకు మొహింజావి మార్కెట్లో ఫేమస్ ఐస్ క్రీమ్ అని ఉంటుంది. అవును. మీరు ముంబైకి వెళ్తే బిలాల్ ఐస్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది, రుస్తుమ్ ఐస్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏజ్ ఓల్డ్ బ్రాండ్స్, అంటే 100 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ల నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. కొంతమంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో తీసేయడం జరుగుతుంది, నెక్స్ట్ జనరేషన్ యాక్టివ్గా ఉంటే కంటిన్యూ చేయడం జరుగుతుంది, అట్లా రకరకాలుగా ఉంటాయి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ రఫ్లీ ఒక 60-70 years ఓల్డ్ బ్రాండ్ బాబు ఐస్ క్రీమ్ నెల్లూరు అంతే. కానీ అలాంటి దాన్ని మీ యొక్క స్పేస్ క్రియేట్ చేసుకుని మీ ఐస్ క్రీమ్ అంటూ అంటే అట్లా కాదండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్లే విత్ ద మార్కెట్. ఇప్పుడు నేను వచ్చినంత మాత్రాన వాళ్ళ బిజినెస్ డిస్టర్బ్ అవుద్దని నేను నమ్మనండి. ఎందుకంటే మార్కెట్ హ్యాస్ అన్ గుడ్ పొటెన్షియల్. సో ఎవరికి నచ్చింది వాడు తీసుకుంటాడు. 5-10% డివైడ్ చేయగలుగుతామే కానీ ఇప్పుడైతే డిఫరెన్స్ మళ్ళీ పారామీటర్స్. ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఒకళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు ప్రతి ఫీల్డ్ కేటగిరీస్లో ప్లేయర్స్. ఓకే. ఇప్పుడు చాలా హ్యూజ్. ఇప్పుడు అదే నెల్లూరులో చూస్తే ఒక 15 బ్రాండ్స్ ఉన్నాయి. అదర్ దాన్ బాబు అండ్ అదర్ దాన్ ఐస్బర్గ్ ఒక 15 ఉంటాయి. సో ఇప్పుడు మార్కెట్ షేర్ తగ్గుతుంది. ఇనిషియల్ ఫార్మాట్స్లో ఏంటంటే ఉండేదే ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ స్టోర్ ఉంది. ఈ స్టోర్ కెపాసిటీ వాజ్ రఫ్లీ 35-40 people పైన కానీ కింద కానీ స్టోర్ కెపాసిటీ. ఓకే. పీక్ టైంలో సాటర్డే, సండే ఈవినింగ్ టైమ్స్లో కానీ, రెగ్యులర్ వర్కింగ్ డేస్ ఈవినింగ్ టైమ్స్లో కూడా 45-50 మంది కంటే ఎక్కువ వచ్చి ఈ షాప్లో కూర్చోగలిగే పాసిబిలిటీ ఉంటుందా? తీసుకున్న వాళ్ళందరినీ బయటికి దోసేయగలుగుతామా? ఏది కుదరదు. హవర్లీ టైమింగ్లో అంతే కెపాసిటీ, స్టోర్ కెపాసిటీ ఆఫ్ బిజినెస్ అనేది ఒకటి ఉంటుంది. అది బాబు కానీ, రుస్తుమ్ కానీ, ఫేమస్ కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఫుల్ బిజీ ఉంటే కస్టమర్ థాట్ ప్రాసెస్ మార్చుకుని మళ్ళీ వద్దాలే పోరా అని వెళ్ళిపోతాడు. సో ఆ కెపాసిటీని డివైడ్ చేయగలిగినప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. సో ఉన్న 15-20 షాపులు ఖాళీగా ఉన్నాయనుకో, మార్కెట్ షేర్లు చేసేసుకుని ఎవడూ సాటిస్ఫై కాలేడు. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రెసెంట్. దట్స్ ఎ డిఫరెంట్ గేమ్ అది. అండ్ మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది సార్. జనరల్గా ఐస్ క్రీమ్స్ తింటే ఎవరికైనా ఒక భయం ఉంటుంది, అపో ఏంటి షుగర్ వస్తుంది, వెయిట్ పెరుగుతాం. మీరు పర్టికులర్గా ట్రెండ్ సెట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇవి తింటే ఏది కూడా ప్రాబ్లమ్స్ రాదు. ఫౌండర్ ప్రామిస్ అని పెట్టాం, మీకు జలుబు చేయదు, దగ్గు రాదు, గొంతులో గరగర రాదని. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మార్కెటింగ్ అండి. అంటే నేను ఇన్ని స్టోర్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. 2019లో నేను ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 45-50 అవుట్లెట్స్ ఉన్నాయి, ఫ్రాంచైజ్ కానీ, నాయి కానీ అన్ని. ఓకే. నాకు కస్టమర్స్ వచ్చి చెప్పేవాళ్ళు ఎక్కడైనా కనపడినప్పుడు అక్కడ ఇక్కడ, మీరు తింటే రాదండి, అది ఎట్లండి, ఇది ఎట్లండి అని. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అనుకున్నవాడు ఏదో నాకేదో గ్యాస్ వేస్తున్నాడు అన్నట్లుగానే ఉండేది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎక్కువ మంది చెప్తూ వచ్చినప్పుడు నాకు అనిపించింది డిఫరెన్స్ ఏదైనా ఉందేమో అని. బట్ దాంట్లో నిజం ఏంటంటే నేను అది చేయడం కోసం నా రెసిపీ నేనేం క్రియేట్ చేయలేదండి. నేను మంచి ప్రోడక్ట్స్తో, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో, రిఫైన్డ్ షుగర్ లేకుండా ఒక ఐస్ క్రీమ్ చేశాను. అది జనానికి నచ్చింది. దాని పర్యవసానమే జలుబు రాకుండా ఉండడం, దగ్గు రాకుండా రావడం. ఆర్గానిక్ క్రీమరీ నేను ఎప్పుడైతే 2.0 వర్షన్ స్టార్ట్ చేశానో, వై డోంట్ వీ మార్కెట్ దిస్ అన్నట్లుగా ఫౌండర్ ప్రామిస్ అని ఒకటి పెట్టాం. ఓకే. ఓకే. బట్ దాంట్లో అదృష్టం ఏంటంటే బై గాడ్స్ గ్రేస్
నేను చెప్పింది అబద్ధం అని ఎవరు రాలేదు. ఇట్ హ్యాస్ ద ప్రోడక్ట్లో స్టఫ్ ఉందని కొంతవరకు నాకు అనిపించింది. ఇందాక మీరే అన్నారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అట్లా. సో అదే సార్, యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చాలామంది మీ బ్రాంచెస్ విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ నమ్మలేదు, అదేంటి ఆర్గానిక్ అనేది జస్ట్ ఇదేనా పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా నేను. అట్లా ఏమైనా బట్ ఐ బిలీవ్డ్ ఆఫ్టర్ టెలింగ్ దెమ్. వాళ్ళు చెప్పాక నేను నమ్మాను, టేస్ట్ చేసాక నాకు అనిపించింది ఐ కుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ ఆల్సో. నిజంగా చాలా న్యాచురల్గా ఆర్గానిక్ అనిపించింది. అండ్ వెన్ ఎవర్ ఐ విజిట్ ద స్టోర్ ఆల్సో వీలైనంత వరకు మ్యాక్సిమం ఐ టేక్ పార్సల్ ఆల్సో టూ, బట్ రియలీ టూ గుడ్ టేస్ట్ కూడా. అండ్ ఇన్ని అవుట్లెట్స్లో మీవి ఎన్ని ఓన్ అండ్ ఎన్ని ఫ్రాంచైజ్ ఉన్నాయి? ఆర్గానిక్ క్రీమరీ అన్ని నా ఓన్ అవుట్లెట్స్ అండి. ఆల్ కంపెనీ ఆపరేటెడ్ అండ్ కంపెనీ ఓన్. బట్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని 1-2 బయట నుంచి తీసుకురావడం అట్లాంటివి చేస్తుండొచ్చు, కానీ ఆల్ కంపెనీ ఓన్ అండ్ కంపెనీ ఆపరేటెడ్. ఫ్రాంచైజ్ ఇవ్వకూడదని ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేశాను నేను. ఓకే. ఐస్బర్గ్ ఫార్మాట్లో అవుట్ ఆఫ్ 70 అవుట్లెట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ 61-62 అవుట్లెట్స్ ఆర్ ఫ్రాంచైజ్ మోడల్. అండ్ కొన్ని ఒక 7-8 నా కంపెనీ ఉన్న తిరుపతి, తిరుమల, నెల్లూరు, వైజాగ్ ఒకటి, బెంగళూరు ఒకటి, అట్లా మిగిలినన్ని ఫ్రాంచైజ్ ఫార్మాటే. సో ఈ ఫ్రాంచైజీస్ ఈజ్ నాట్ స్కేలబుల్ ఇన్ F&B అండి. అసలు నాదనే కాదు, ఏ బ్రాండ్ కూడా ఫ్రాంచైజ్ ఫార్మాట్లో స్కేల్ అవ్వదు. సో ఐ అండర్స్టూడ్ లిటిల్ లేటర్. నాకు అది నేను ఫ్రాంచైజ్ అప్పటికి ఒక 50-60 స్టోర్లు అయిపోయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. సో దెన్ ఐ హావ్ టేకెన్ మై సెకండ్ పాత్ యాజ్ అన్ ఆర్గానిక్ క్రీమరీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి నన్ను అడిగినా మా స్టోరు ఇంత హెవీగా సక్సెస్ అవ్వగలిగినా ఐ కంపెనీ ఆపరేటెడ్, కంపెనీ ఓన్డ్ కాబట్టి జరిగినాయి. ఐఎమ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఇన్వెస్టింగ్ ఆన్ మార్కెటింగ్, అవేర్నెస్, ఇన్ఫ్లుయెన్సింగ్, ఇవన్నీ మేము ఎందుకు చేయగలిగాం? కంపెనీ ఓన్డ్ కాబట్టి చేసాం. ఫ్రాంచైజింగ్ అంటే నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టగలను? కరెక్టే. అట్లా అంటే అటు సైడ్ నుంచి ఏదైనా డ్యామేజ్ చేయడం కూడా ఎగ్జాక్ట్లీ నాదే మైనస్, నాకే కదా, నా బ్రాండ్కే కదా. సార్ ఇప్పుడు మీరు పెట్టి ఇన్ ఇయర్స్ అవుతుంది, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ కంప్లైంట్స్ ఏంటి? ఐస్ క్రీమ్లో అంటున్నాను. ఐస్ క్రీమ్ ఒకటి నెంబర్ 1 మనకి వచ్చిన మురళీమోహన్ గారు కానీ, వీళ్ళు ఆలీ వాళ్ళు కానీ, బ్రహ్మానందం గారు, వీళ్ళు ఓపెనింగ్లకి మనం పిలిచాం. మురళీమోహన్ గారు ఇప్పటికీ ఫోన్ చేసి ఇంట్లో ఏ వింటున్నా అబ్బాయి ఐస్ క్రీమ్ పంపించబ్బాయి అంటారు. ఓకే. సో అంటే ఇది నాకంటే ఐస్ క్రీమ్ దొరక్క కాదు, నాకంటే పెద్దవాళ్ళు. ఇంకోటి ఎప్పుడూ నేను ఫ్రీకి ఇచ్చింది లేదు, ఓపెన్గానే చెప్తున్నాను. నేను వద్దంటే సార్ అంటే అదే నువ్వు ఇక్కడ ఇంటి దగ్గర పంపిస్తున్నావు, ఆ మాట చేస్తే నేను ఒప్పుకోను, మళ్ళీ అడగనని చెప్పి నన్ను అడిగి తీసుకొని అట్లా చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ కానీ. ఇలా చాలా మంది అండి, మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి చాలా మంది తెలియకుండా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు నేను ఏ పెద్ద మీటింగ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫిలిం సెలబ్రిటీస్ వాళ్ళతో మాట్లాడితే కూడా నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు, చాలా బాగుంది, మమ్మల్ని మొత్తం మార్చేసారు, మేము స్టిక్ ఆన్ అయిపోయామని. మీకు అదే మాదిరి నా డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎట్ సమ్ పీక్ టైమ్స్ ఇన్ ద వీకెండ్స్ వీ కుడెంట్ సాటిస్ఫై ద కస్టమర్స్. ఓకే. ఇప్పుడు మీరు మా స్టోర్స్, ఇప్పుడు మీకు మీ ఆఫీస్కి నియర్ బై మాదాపూర్ ఉంటుంది, మీకు సాటర్డే కానీ సండే కానీ ఈవినింగ్ టైం మీరు వెళ్తే మీరు నమ్మరు, అసలు ప్లేస్ దొరకదు, నిలబడడానికి కూడా ప్లేస్ దొరకదు. నాకు అది కొద్దిగా బాధ వేస్తుంటుంది అనమాట. ఎట్లా అని. సరే అట్లా కాకుండా పెద్ద స్టోర్లు చేద్దామా అంటే కెపెక్స్ పెరుగుద్ది, మెయింటెనెన్స్ పెరుగుద్ది, ఆపరేషనల్ ఎక్స్పర్టైజ్ పెరుగుద్ది, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో వీటిలన్నింటినీ ఛాలెంజెస్ చేసుకొని ఒకవేళ మనం అనుకున్న బిజినెస్ రాకపోతే ఛాలెంజింగ్ ఏమవుద్ది, మరి వచ్చిన కస్టమర్ని ఎట్లా డిస్సాటిస్ఫై చేస్తూ పంపిస్తాం, ఇలాంటివి మైండ్లో ఎప్పుడు ఉంటాయి, కానీ చాయిస్ లేదు, చూడాలి. బట్ ఐ థింక్ ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్లో వ్యాలెట్ పార్కింగ్ స్టార్ట్ చేసింది మీరు కదా? అది ఓన్లీ బేగంపేట్ బ్రాంచ్ లేదండి, బేగంపేట్ ఉంది, మాదాపూర్ ఉంది, హిమాయత్ నగర్ ఉంది, ఏఎస్ రావు నగర్ చేయలేదు. ఏఎస్ రావు నగర్ ఏంటంటే అది కాంప్లెక్స్లో ఉంటుంది. కాంప్లెక్సే రఫ్లీ ఒక 60 feet వైడ్ ఉంటుంది. సో ఆఫ్టర్ 7-7:30 ఆ షాప్లో కాంప్లెక్స్లో ఒక షాపులన్నీ క్లోజ్ అవుతాయి. కాంప్లెక్స్లో ఆ ప్లేస్ చాలా హ్యూజ్ ఉంటుందని అక్కడ పెట్టలేదు. అలా అండ్ ఫ్రాంచైజ్ మోడల్స్ కూడా మీరే స్టార్ట్ చేశారు కదా సార్? అంటే నేను బ్రాండ్ చాలా ఇనిషియల్ టైం నుంచి వచ్చింది. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఉన్న చాలా F&B బ్రాండ్స్ కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు బ్రాండ్సే లేవు. నేను 2013లో స్టార్ట్ చేశాను. 2014 నుంచి ఫ్రాంచైజింగ్ చేస్తున్నాను. ఆ టైంకి ఫ్రాంచైజ్ అనే మాటకు కూడా ఉన్నాయి, లేవని నేను అన్నా, కానీ చాలా తక్కువ. గట్టిగా 7-8 ఉండవండి ఎంటైర్ F&B సెగ్మెంట్ ఆంధ్ర తెలంగాణ చూస్తే ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే ఓకే. ఐ స్టార్టెడ్ దట్ ఆ టైం కదా, కొద్దిగా ముందు స్టార్ట్ చేసాం. ముందు మేమే ఫ్రాంచైజీలు ఇవ్వమని చెప్పింది కూడా మేమే. ఓకే. మీరు అన్నిట్లోనూ ట్రెండ్ సెట్టింగ్ మీరే, అంటే వితౌట్ షుగర్ కాకుండా న్యాచురల్ గా స్టార్ట్ చేసింది మీరే. ఐస్ క్రీమ్ దానిలో వ్యాలెట్ పార్కింగ్ అంటే ఎంటైర్ కంట్రీలో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ మేమే అండి, ఇంకెవరు లేదు. మేము కంటెంట్ క్రియేషన్ కూడా ఫౌండర్ టు ఫౌండర్ సిరీస్ పాడ్కాస్ట్లు చేయడంలో కానీ, ఫౌండరే వచ్చి కంటెంట్ చేయడంలో కానీ అన్నిట్లో ఫస్ట్ మేము ఇనిషియేషన్ తీసుకున్నాం. నేను అది నా గొప్పనైతే నేను చెప్పనండి, అవసరం నేర్పిస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్స్ ఓన్లీ సింగిల్ టాస్క్. ఎవరికైనా, నాకనే కాదు, ఎంత పెద్దోడైనా కూడా ఆ ఉన్న ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళి అన్నీ చేసుకుంటాడే తప్ప ఏదో చేసేయాలన్నది అని వచ్చాడంటే మాత్రం నేను నమ్మను. కరెక్ట్. స్టెప్ బై స్టెప్ అంతే.
అండ్ మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఆబ్వియస్గా ఎంతోమంది లాగా మీరు ఎన్నో స్ట్రగుల్స్ చూసుంటారు సార్ అన్డౌటెడ్లీ. స్క్రాచ్ నుంచి మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రావాలనుకునే ఎంతోమంది బిజినెస్ మెన్ కావచ్చు, చూస్తున్న వాళ్ళు కావచ్చు, జస్ట్ దే వుడ్ లైక్ టు నో యువర్ స్ట్రగుల్స్. ఏంటి మీరు ఎట్లా ఈ స్థాయికి రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ చూసారు? స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయండి, ఇప్పటికీ ఉంటాయి. ఎంటర్ప్రినర్షిప్ అంటేనే స్ట్రగుల్స్, అది చాలా మంది తెలుసుకోవాలి. డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు హ్యూజ్ ల్యాక్స్లో రెవెన్యూలు చేస్తాను. హైదరాబాద్లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఒక బ్రాండ్ తర్వాత అంత రెవెన్యూలు చేసింది మేమే హైదరాబాద్లో. ఇంకో బ్రాండ్ దగ్గరగా కూడా ఎవరు చేయలే. బై గాడ్స్ గ్రేస్ అది కూడా. అన్ని రెవెన్యూస్ చేస్తున్నా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఆపరేషనల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. వీఆర్ కంప్లీట్లీ బూట్ స్టాప్డ్. ఇప్పటిదాకా మేము ఫండ్ రైజ్ చేయలేదు. సో ప్రతిరోజు రెవెన్యూ వస్తేనే మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. ప్రాఫిటబిలిటీ ఉంటేనే నెక్స్ట్ మంత్ P&L స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అబ్బా నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ వీడియోల కింద కూడా నెగిటివ్ కామెంట్లు ఉంటాయి, రకరకాలండి. ఇట్స్ ఎన్ డెడ్లీ గేమ్. అంత ఈజీ అని అయితే చెప్పను, డబ్బులు రావని కూడా చెప్పను, వస్తాయి. కానీ వచ్చేంత వరకు పోరాడాలి. చాలా మంది అది మిస్ అవుతుంది మార్కెట్లో. దట్ ఈస్ ద వే. ఎందుకంటే చాలామంది బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి అంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, అంతే వాళ్ళకి బాన్ విత్ సిల్వర్ స్పూన్స్ ఉంటారు. అంటే అది 2 టాస్క్స్ అండి. ఒకటి నెంబర్ 1, రియల్లీ సపోర్టివ్ ఫ్యామిలీ. సపోర్టివ్ ఇన్ ద సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బర్నింగ్. ఇప్పుడు ఒక బిజినెస్ బిల్డ్ చేయాలి అంటే బర్నింగ్ చాలా చేయాలి ఇనిషియల్ ఫేజెస్లో, ఎటువంటి బిజినెస్ అయినా. కానీ ఆ బిజినెస్ స్కేల్ అవుతుందా లేదా అనేది మళ్ళీ డిఫరెంట్ ఛాలెంజ్. అది బర్న్ చేస్తే ఖచ్చితంగా స్కేల్ అవుతాయన్న గ్యారంటీ లేదు. సో ఇలా ఆలోచించి పేరెంట్స్ సపోర్ట్ చేసి లెక్క వేరు. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఛాలెంజెస్ అన్నింటినీ ఓవర్టేక్ చేసుకుని వెళ్తాం. సో కొంతమంది నాలాంటి వాళ్ళకి ఏంటంటే బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పోజర్ ఉంటుంది, పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, చదువు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పెట్టుబడి ఉండదు. సో ఆ పెట్టుబడి చేయడానికి సపోర్ట్ చేయని ఫ్యామిలీస్ ఉంటాయి, పాసిబిలిటీస్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో కూడా ఆ రోజు కూడా మనం వదులుకోకుండా ఉండాల్సింది మాత్రం ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్సు, ఆ పేషెన్సు, ఆ పెర్సవరెన్సు, ఈ థాట్ ప్రాసెస్ ఉండాలి మెయిన్. సరే రోడ్డు మీదకి వచ్చాం, బతికైతే ఉంటాం కదా, తర్వాత చూద్దాం అనే థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసుకోవాలి. మధ్యలో ప్రాసెస్ ఎప్పుడైనా గివప్ చేయాలనిపించిందా మీకు? ఎప్పుడు అనిపిస్తుంది అండి, నాకు 10 రోజుల కింద కూడా అనిపించింది. సో ఇట్స్ అన్ లెర్నింగ్ టాస్క్ అండి. ఎట్లా ఉంటుంది అంటే ప్రతి సమస్య కొత్తదే. మళ్ళీ ఎంటర్ప్రీనర్షిప్ లక్షణం ఏంటంటే అదే సమస్య మళ్ళీ రాకుండా చూసుకోగలగాలి. అప్పుడు నువ్వు సక్సెస్ మోస్ట్ ఆఫ్ ద టైం. కరెక్ట్. సో అదే సమస్య మళ్ళీ వచ్చింది అంటే లాస్ట్ టైం నువ్వు సరిగా పనిచేయనట్టే. అంటే ఎక్స్పీరియన్సెస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే. అండ్ చాలా ఐస్ క్రీమ్ బ్రాండ్స్లో ఈ గిల్ట్ ఫ్రీ సెగ్మెంట్స్లో పాలియోల్స్ అనే కెమికల్ని యూజ్ చేస్తారని నాకు తెలిసింది సార్. ఈ మధ్య బాగా వైరల్ అవుతుందిగా, వారం నుంచి. అది క్యాన్సర్కి మెయిన్ కారణం. 2024లో మార్చ్ ఏప్రిల్ నుంచి కంటెంట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఆ రోజు నుంచి చెప్తున్నా, అరే మీరు గిల్ట్ ఫ్రీ అంటున్నారు, చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో, నా దగ్గర కూడా గిల్ట్ ఫ్రీ ఉంది, బట్ దట్ ఈస్ ఎన్ పార్ట్ ఆఫ్ ద బ్రాండ్. నా దగ్గర ఉన్న 40 ఫ్లేవర్లో 2-3 SKUలు గిల్ట్ ఫ్రీ సెగ్మెంట్. కీటో ఐస్ క్రీమ్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. హృతిక్ రోషన్ బ్రాండ్ HRXకి నేనే సప్లై చేస్తాను ఈవెన్ టుడే. కీటో ఐస్ క్రీమ్ వాళ్ళకి ఒకటే వైట్ లేబుల్ చేస్తున్నాం, ఇంకెవరికి చెయ్యం. సో ఇన్నోవేషన్ ఈజ్ నాట్ ద బిగ్ డీల్. దాంట్లో ఏమి ఇస్తున్నాం అనేది ఛాలెంజ్. పాలియాల్స్, నేను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఈజీగా అర్థమవుతుంది. చాలా మందికి తెలియదా, ఏముంది లేదు ఎడిబుల్ ప్రోడక్టే కదా అని. లోపలికి వెళ్ళిన తర్వాత కదా తెలుస్తుంది. ఈ ప్రజెంట్ చాలా మంది డాక్టర్స్ మాట్లాడుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు, న్యూట్రిషనిస్టులు మాట్లాడుతున్నారు. పాలియాల్స్, సార్బిటాల్, జైలిటాల్, సుక్రలోజ్, ఇవన్నీ పాలియాల్స్ కింద వస్తాయి. ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్. మరి మీరు యూజ్ చేసే మేము ఆర్గానిక్ స్టీవియా వాడతాం. దానివల్ల మైనర్ ఆఫ్టర్ టేస్ట్ ఉంటుంది, కానీ దెర్ ఈజ్ నో అదర్ చాయిస్. మేము అదే వాడుతున్నాం. మీకు ఆఫ్టర్ టేస్ట్ ఉన్నా పర్లేదంటేనే నా ప్రోడక్ట్ తినండి. లేదు మాకు అబ్బా అన్నీ బాగుండాలి, క్యాలరీస్ ఉండకూడదు, గిల్ట్ ఫ్రీ కావాలంటే మీ ఇష్టం, అది నేనేం కాదను. బట్ ఐ బిలీవ్ ఇన్ నాట్ క్యాలరీస్ అండి, ట్రాన్స్పరెన్సీ. మీరు మంచి ప్రోడక్ట్ తినాలి, పోర్షన్ కంట్రోల్ చేసుకోండి, హ్యాపీ, మంచిది కదా. అవును. ఇప్పుడు మార్కెట్లో రోజు బిర్యానీ తింటారు, కూల్ డ్రింకులు తాగుతారు, పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు, ఫ్రైడ్ చికెన్ తింటారు. అప్పుడు ఎక్కడ గిల్ట్ ఫ్రీ రాదు, కాన్షియస్నెస్ రాదు. ఐస్ క్రీమ్ అన్న దగ్గర మాత్రం కాన్షియస్నెస్, క్యాలరీస్, గిల్ట్ ఫ్రీ. నేను ఇవన్నీ కూడా ఇస్తా, ట్రాన్స్పరెంట్ ఇంగ్రీడియంట్స్ ఇస్తా. దట్ ఈస్ మై ఓన్లీ టాస్క్. ఇప్పుడు ఆర్గానిక్ స్టీవియా మీరు చెప్పింది, ఐ థింక్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్. నేను ఒక్కనే ఐస్ క్రీమ్ సెగ్మెంట్లో ఎవరు వాడట్లేదు ఎంటైర్ ఇండియాలో. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన వాటిల్లో ఒక్కొక్కళ్ళు మేల్కొని మేము మంక్ ఫ్రూట్ ట్రాన్స్పరెన్సీ కింద ఇంకే
రీప్లేస్ చేస్తాం ఎగ్జిస్టింగ్ వాటికి, అట్లా డిఫరెంట్ జరుగుతున్నాయి. నేను కస్టమర్స్ కాన్ఫిడెన్స్ కోసం మాదాపూర్ పెట్టిన కొత్తల్లో స్టీవియా ప్లాంట్స్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఓహో, ఒక 3-4 నెలలు మాకు ఒక బండి ఉంటుంది అక్కడ, జస్ట్ ఫోటో షూట్లు వాటికి పెట్టుంటాం మేము ఎస్థెటిక్స్ కోసం, తోపుడు బండి లాగా. దాని మీద ఒక 5-6 ప్లాంట్లు కూడా తెచ్చి పెట్టాం మేము, మీరు ఆకులు తీసుకొని తినొచ్చని. తర్వాత మేము అవి పెట్టలేదు, కంటిన్యూ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో షుగర్ ఫ్రీ క్యాంపెయిన్ ఒకటి చేసి 1000-2000 ప్లాంట్స్ ఫ్రీగా కూడా ఇస్తాను అందరికీ. నేను మీ రీల్స్ చూసాను సార్. అంటే ఫార్మర్స్తో మీరు చేపించి ఆ ప్రమోషన్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఆ ఐస్ క్రీమ్ బాక్సెస్ పట్టుకుని ఫామ్ హౌస్లోనే దీనిలోనే. అంటే నాకేం లేదండి, వెరీ మచ్ సింపుల్. నా దగ్గర హెవీ పెట్టుబడులు లేవు, మార్కెటింగ్కి కూడా హెవీ పెట్టుబడులు లేవు. మరి చేసిన బిజినెస్ అంతా అంటే ఓవర్ హెడ్స్ బుచ్చెడు ఉంటాయి. ఒక్కొక్క షాపుకి రెంట్లు, స్టాఫ్లు, మెయింటెనెన్స్లు, పవర్ బిల్లులు, ఈఎంఐలు, ఈ రా మెటీరియల్స్ని ఎక్కడెక్కడి నుంచో ప్రొక్యూర్ చేయడానికి R&Dలు, మార్కెటింగ్లు, ఇన్ఫ్లుయెన్సింగ్లు చాలా ఉంటాయి. ఓవర్ హెడ్స్ వీళ్ళు ఎవరికి చాలా మందికి తెలియదు. ఆ శనివారం ఆదివారం ఉన్న పీక్ టైంలో అబ్బా 500-600 మంది కస్టమర్లు వచ్చారు, అది ఒక్కటే కనిపిస్తుంది. కరెక్ట్. సో ఇన్ని ఛాలెంజెస్లో నేను మార్కెటింగ్ బడ్జెట్లు కోట్లు పెట్టలేను. సో నాకున్న పాసిబిలిటీలు ఏంటి, హౌ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్కెట్, నేను ఇంగ్రీడియంట్ స్టోరీ డిఫరెన్స్ చేస్తాను, ఎక్కడి నుంచి తెస్తున్నా, అక్కడి నుంచి తెస్తాను, అదే చూపించేద్దాం. బట్ అది కూడా యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఫైటింగ్ వితౌట్ ఎనీ కో-ఫౌండర్, ఐ థింక్ సో. అంతే కదా సార్, అది నిజంగా సో గ్రేట్ అవ్వబోయింది. తర్వాత మీరు చేసిన ఫార్మసీ ఎంతవరకు బిజినెస్కి యూజ్ అయింది అనుకుంటున్నారు? ఇనిషియల్గా ఐస్ క్రీమ్ అనే సెగ్మెంట్ చేసినప్పుడు అవ్వలేదండి, అసలు కంప్లీట్లీ జీరో. బట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కింద చేసినప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చేంజెస్ చేశాను, కానీ ప్రిజర్వేటివ్స్ అండ్ స్టెబిలైజర్స్ మార్కెట్లో ఐస్ క్రీమ్కి అవసరం. నేను ఏ ఇంగ్రీడియంట్స్ మార్చినా అది కావాలి కంపల్సరీ. అప్పుడు మరి మనం ఆర్గానిక్ అంటాం, మళ్ళీ కెమికల్ స్టెబిలైజర్స్ ఇంగ్రీడియంట్స్తో వాడితే మరి ఎలాగా మనం చెప్పుకునేదానికి కూడా కష్టం, ఒకవేళ ఎవడైనా ల్యాబ్ టెస్ట్ చేసినా కష్టం అనే ఆలోచన వచ్చినప్పుడు నా ఎడ్యుకేషన్ హెల్ప్ అయింది కొద్దిగా. నేను గోంద్గమ్ అండ్ గోర్గమ్ అనే కొన్ని ప్రోడక్ట్స్, మీరు ఆ కింద ఫోటో ఫ్రేమ్స్లో కూడా ఉంటాయి, అవి మీరు చూడొచ్చు. గోంద్గమ్ అండ్ గోర్గమ్ అనే ప్రోడక్ట్ని చేసుకొని కొంత కాంప్లెక్స్ ప్రాసెస్ వర్కౌట్ చేసి ఇంటర్నల్గా నేనే ఇంట్లో కిచెన్లోనే వర్కౌట్ చేసి R&D కొద్దిగా వర్కౌట్ చేసి దాన్ని ఇండస్ట్రియల్ వర్షన్కి తీసుకొచ్చి వీ యూజ్ ద స్మాల్ అమౌంట్ యాజ్ అన్ కాంప్లెక్స్ ఆఫ్ దిస్ Gondgam and Gorgam as an ingredient for ice cream, which gives a shelf life of 6 months. So ఆ టెక్నాలజీకి మేము పేటెంట్ కూడా తెచ్చాం. ఇందాక మీరు చెప్పేస్తారు రితిక్ రోషన్ వాళ్ళ HRX కంపెనీ కూడా మీరు సప్లై చేస్తున్నారని చెప్పారు. కీటో అదేంటి? లో కార్బ్ హై ప్రోటీన్ అండి. ఓకే ఓకే ఓకే. అగైన్ షుగర్ ఫ్రీ, లో కార్బ్ హై ప్రోటీన్. అంటే మిల్క్ ఉంటుంది, బట్ దాంట్లో ఎక్స్ట్రా వే యాడ్ చేస్తాం, వే పౌడర్ యాడ్ చేస్తాం, వే ఐసోలేట్ ఉంటుంది, అది యాడ్ చేస్తాం. ఎక్స్ట్రా ప్రోటీన్ వస్తుంది, లో క్యాలరీ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, అండ్ అందులో షుగర్ ఉండదు, గిల్ట్ ఫ్రీ, అగైన్ స్టీవియా వాడతాం. వాటి వల్ల ఇట్ కన్సిడర్డ్ యాజ్ అ కీటో. వీఆర్ సప్లయింగ్ ఫర్ హెచ్ఆర్ఎక్స్కి ఆల్మోస్ట్ ఒక 14-15 మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తెప్పించారు, మాదే సాటిస్ఫై అయ్యారు. వీఆర్ సప్లయింగ్ ఫ్రమ్ దెమ్. అంటే వాళ్ళు దెమ్సెల్వ్స్ అప్రోచ్ సార్? అంతే. అంటే దే అప్రోచ్ త్రూ క్యూర్ ఫుడ్స్. ద క్యూర్ ఫుడ్స్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ ఉంది. ఈట్ ఫిట్ అనే బ్రాండ్ మీరు వినుంటారు. దట్ ఇస్ అన్ గుడ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డార్క్ మోడల్ అండ్ క్లౌడ్ కిచెన్ సెగ్మెంట్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. అంటే వాళ్ళకి నేను ప్రోడక్ట్ సప్లై చేసేవాడిని అప్పుడు, ఐస్ క్రీమ్స్, నా రెగ్యులర్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ 4 లీటర్ గ్యాలన్స్ అయి సప్లై చేసేవాడిని. సో వాళ్ళు మంచి మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు మన దగ్గర అని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ప్రోడక్ట్ శాంపిల్స్ అవి పంపించాను. రెండు స్ట్రాబెరీ చీజ్ కేక్ ఒకటి, అండ్ మన పీనట్ బటర్, ఈ 2 మనం పంపించాం. అది వాళ్ళకి నచ్చింది, కంటిన్యూ చేస్తాం. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఎందుకంటే అంత పెద్ద వరల్డ్ వైడ్ స్టార్ రితిక్ రోషన్ లాంటి వాళ్ళు తెలుసుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది ఇట్స్ అ రైట్ ప్రివిలేజ్ రియల్. అండ్ మీకు ఉన్న ఈ ఫీల్డ్లో కాంపిటీటర్గా మీరు భావించేది ఎవరిని? అంటే డైరెక్ట్ కాంపిటీటర్ అయితే ఆర్గానిక్ సెగ్మెంట్లో ఎవరు లేరండి. ఇండైరెక్ట్ కాంపిటీటర్ అయితే ఎవ్రీ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఈజ్ మై కాంపిటీటర్. నా స్కేల్లో చేస్తున్న వాళ్ళు ఒక్కడే నా కాంపిటీటర్ నేను అనలేను. ఎందుకంటే ఎవ్రీ ఇన్నోవేటర్ ఈజ్ మై కాంపిటీటర్. ఎందుకంటే నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చినాడు, మీకు తెలుసు, మీరు విన్నారు, మీరు చూశారు. మరి నా అలాంటి వాడు ఎవరు రాకుండా అయితే ఉండడుగా, మార్కెట్లో ఎవరో ఒకళ్ళు వస్తారు. సో వీ డోంట్ నో ద కెపాసిటీస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. ఎప్పుడు ఎవరు వస్తారో మనకు తెలియదు. వీ షుడ్ బి వెల్ ఎక్విప్డ్ ఇన్ ఎవ్రీ వే. ఇప్పుడు నన్ను వచ్చి నేను చెప్పిన మాటల్లో అబద్ధం ఉందని నన్ను ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ చేసి నేను ప్రూవ్ చేసే పాసిబిలిటీ నేను ఉండగలగాలి. సో ఐ కన్సిడర్ హైదరాబాద్ లెవెల్లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, బెంగళూరు లెవెల్లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఆల్ దీస్ బ్రాండ్స్ ఆర్ మై కాంపిటీటర్స్. మీకు హైదరాబాద్లో చూస్తే క్రీమ్ స్టోన్ ఈజ్ మై కాంపిటీటర్. అదే మీరు బెంగళూరులో చూస్తే కార్నర్ హౌస్ ఈజ్ మై కాంపిటీటర్. ఓకే. ఇప్పుడు మీకు ముంబై అండ్ పూణే సెగ్మెంట్కి వెళ్తే NIC అండ్ న్యాచురల్స్ ఈజ్ మై కాంపిటీటర్. ఢిల్లీకి వెళ్తే హ్యావ్ మోర్ అండ్ గియానీ ఈజ్ మై కాంపిటీటర్. చాలా బ్రాండ్స్ రీజనల్ ఫార్మాట్లోనే నిలబడి ఉండిపోయింది. కొంతమంది స్కేల్ చేయాలని ట్రై చేసిన స్కేల్ అవ్వలేకపోయారు, కొంతమంది మాకు వద్దు అనుకున్నారు. మల్టిపుల్ రీజన్స్ ఇట్ మైట్ బి.
ఐస్ క్రీమ్ సెగ్మెంట్లో అవుట్ ఆఫ్ ద హోమ్ స్టేట్ వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు బ్రాండ్స్ కూడా చాలా తక్కువే. చాలా తక్కువ. ఇప్పుడు ఈ డార్క్ మోడల్ ఈ క్విక్ కామర్స్ వల్ల వస్తున్నారు బయటికి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం 3-4 years బ్యాక్ వరకు హోమ్ స్టేట్ వదిలి ఐస్ క్రీమ్ బ్రాండ్ సక్సెస్ అయినవి కూడా తక్కువ. మీకు ఇప్పుడు ఓవరాల్గా ఎన్నన్నా సార్ అవుట్లెట్స్? 70 to 80 అవుట్లెట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ క్రీమరీ అండ్ ఐస్బర్గ్ అన్ని కలుపుకొని 80 అవుట్లెట్స్ ఉన్నాయి. ఫర్దర్గా ఎక్స్పెండ్ చేసి ఆర్గానిక్ క్రీమరీ చేస్తాం, ఐస్బర్గ్ చేయను. ఐస్బర్గ్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ యాజ్ వెల్. కంటిన్యూ అంటే ఫిజికల్ స్టోర్ సెగ్మెంట్ ఫ్రాంచైజ్ మోడల్ చేయను, కంటిన్యూ చేయను. ఫిజికల్ అవుట్లెట్ పెడితే ఆర్గానిక్ క్రీమరీతోనే పెడతాను, అన్ని కంపెనీ ఓన్డ్ అయితేనే పెడతాను. ఓకే, గాట్ ఇట్ సార్. అండ్ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఎన్నో ఉన్నాయి మన ఇండియాలో. టాప్ బ్రాండ్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఐస్ క్రీమ్ బ్రాండ్స్, ఇండియన్ ఐస్ క్రీమ్ టాప్ బ్రాండ్స్ ఇండియాలో కానీ, ఇండియాలో చెప్పండి, సౌత్ ఇండియా కానీ ఇండియాలో కానీ టాప్ బ్రాండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ సేల్స్. క్వాలిటీ అయితే నేనేనండి, నేను గుండెలు బాదుకొని చెప్తాను, గర్వంతో చెప్పను, సాటిస్ఫైడ్ ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే కస్టమర్స్ నో బెటర్. నేను ఇన్ని బ్రాండ్స్ ఉన్న తర్వాత నా దగ్గరికి వచ్చి ఉన్నారంటే బెటర్ ప్రోడక్ట్ అయితేనే వస్తారు. బట్ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. వీఆర్ ఇన్ ద సేమ్ ఫేజ్ నౌ, ఈవెన్ దో వీఆర్ గుడ్లీ ప్యాక్డ్ స్టోర్స్. మీకు ఏ టైంలో వచ్చినా కూడా ప్రోడక్ట్ క్వాలిటీ వైజ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ వైజ్ అయితే ఎన్ఐసి అనే ఒక బ్రాండ్ ఉందండి, పూణే బేస్డ్ బ్రాండ్. అది దే హావ్ స్కేల్డ్ ఇట్ రియల్లీ బెటర్. బట్ ఫిజికల్ అవుట్లెట్స్ ఫెయిల్ అయ్యారు మళ్ళీ. ఓన్లీ డార్క్ మోడల్లో సక్సెస్ అయ్యారు. దే సెల్ ఐస్ క్రీమ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో. అంత స్టేజ్కి తీసుకెళ్లారు వాళ్ళు. దే హ్యావ్ రఫ్లీ 350+ డార్క్ అవుట్లెట్స్ అక్రాస్ ద కంట్రీ. కానీ మీరు అన్నట్టుగా అన్డౌటెడ్లీ క్వాలిటీ పరంగా మీరే సార్ అందులో కింగ్ మేకర్, నో డౌట్. ఎందుకంటే వేరే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఇంత ఆర్గానిక్ గా స్టార్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడంటే నేను ఇన్ఫ్లుయెన్సింగ్ అని, కంటెంట్ అని ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు వీటి ఏటికి డబ్బులు లేవు, పెట్టుబడులు లేవు. ఒక కంప్యూటర్ కొని ఎడిటింగ్ తర్వాత కంప్యూటర్ కొనడానికి డబ్బులు లేని పరిస్థితి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఫ్రాంచైజీస్ సేల్ చేసేవాడిని 2019-20 మూమెంట్లో. ఆర్గానిక్ చేసిన తర్వాత నాకు ఫ్రాంచైజీస్ ఎవరైనా నా దగ్గరికి వస్తే, ఇప్పటికీ నాది మా వాళ్ళ దగ్గర ఇమేజెస్ ఉండాలి. యూస్ టు డూ వన్ థింగ్, మీకు నచ్చిన బ్రాండ్ ఏంటి, ఏ బ్రాండ్ నచ్చుతుంది, వాళ్ళు ఏదో బ్రాండ్ చెప్తే ఆ ప్రోడక్ట్ తెప్పించేవాడిని. నేను ఏ ఊర్లో ఆ పిచ్చింగ్ చేస్తే ఆ ఊర్లో ఉన్న బెస్ట్ బ్రాండ్స్ తెచ్చేవాడిని, నా ప్రోడక్ట్ తెచ్చేవాడిని. అన్నిటికీ కప్పుల కింద తెల్ల కప్పులు పెట్టి వాటి కింద బ్రాండ్ పేర్లు రాసి మీరు కంపేర్ చేయండి, ఏ ప్రోడక్ట్ బాగుంది మీరు నాకు చెప్పండి అనేవాడిని. మీకు నచ్చిన ప్రోడక్ట్ నాదైతే ఫ్రాంచైజ్ తీసుకోండి, లేదంటే లేదు అని నేను చేసినవి సందర్భాలు ఎన్నో. ఓపెన్ ఛాలెంజ్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటే కానీ నాకు అంతకంటే ఆప్షన్ లేదండి అప్పుడు. గాట్ ఇట్. పేపర్ ప్యాకేజింగ్ స్టార్ట్ చేసి కూడా మీరు నెల్లూరులో అంటే అప్పటికి బయట బ్రాండ్స్ చాలా ఉన్నాయి పేపర్లో చేస్తున్న ఆల్ Tier 1 క్రీమ్ స్టోన్ లాంటివి, హైదరాబాద్లో క్రీమ్ స్టోన్ కానీ, తమిళనాడు సెగ్మెంట్లో ఐబ్యాకో కానీ, హ్యావ్ మోర్ ఇన్ గుజరాత్ కానీ, వీళ్ళందరూ పేపర్ ప్యాకింగ్కి వచ్చారండి అప్పటికి. ఐస్ క్రీమ్ అంటే ప్రీమియం ఫార్మాట్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అందరూ పేపర్ ప్యాకింగ్కి వచ్చారు. బట్ నెల్లూరు లాంటి ఊర్లో పేపర్ ప్యాకింగ్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు నన్ను అందరూ కూడా అవహేళన చేశారంటే అవగాహన లేక, ఇంటర్నెట్కి అంత హెవీ అప్రోచ్ లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ ఉండేది కదా. అప్పట్లో అందరూ ఇంటర్నెట్ ఫోన్లో ఉన్నా కూడా ఆన్ చేసి మెసేజ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నా పని అయిపోయిందని ఆఫ్ చేసి నెట్ ఆఫ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా మందిని చూసుంటారు మీరు. అటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నెల్లూరులో పేపర్ కప్స్, పేపర్ ప్యాకేజింగ్ చెప్పినప్పుడు నన్ను అందరు తిట్టారు. ఐస్ క్రీమ్ అంటే గ్లాస్ బౌల్లో ఉండాలి, ఇదేంటి ప్రసాదం పెడతామో మాకు పేపర్ కప్లో, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉండేది. బట్ ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చామండి. నేను ఆ రోజు నుంచి కూడా లేదు నాకు పేపర్ ప్యాకేజింగ్ అని. 2018లో గవర్నమెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది, F&B సెగ్మెంట్లో ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నాం, అందరూ పేపర్లోకి రావాలి, ఎడిబుల్ ఫార్మాట్లోకి రావాలి, అది ఇది అని. అప్పుడు చాలామంది వచ్చారు డైరెక్ట్గా. అప్పుడు నన్ను చాలామంది ఎప్పటి నుంచో వాడుతున్నాం పేపర్ ప్యాకింగ్, ఇప్పుడు మాకు కాంటాక్ట్స్ ఇవ్వని చెప్పి వచ్చారు. అట్లా సార్ మీరు స్టేజ్ వరకు వచ్చారంటే ఇందాక నేను అడిగినట్టుగా కంప్లైంట్స్ అడిగాను, కాంప్లిమెంట్స్ మీరు చెప్పారు. ఆబ్వియస్గా స్టేజ్ వరకు వచ్చారంటే బాధాకరమైన సంఘటనలు, అవమానాలు మర్చిపోలేని ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు, చేస్తారు చాలామంది. మీకు అలాంటిది మర్చిపోలేని బాధాకరమైన సంఘటన, ఎవరైనా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన మాటలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. అంటే ఒకటి అని నేను టక్కని నేను చెప్పలేను, కానీ అంటే ఇప్పటికీ ఉంటాయండి అటువంటివి, ఇప్పటికీ ఉంటాయి. ఒక 4 రోజుల కిందటి కూడా ఎవడో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో మేము ఎక్కడో ఏదో వీడియో పెడితే దాని కింద కామెంట్ అనమాట, ఏమని, ఇనిషియల్గా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకోలేక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్తో బ్రాండ్ స్టార్ట్ చేసినాడు, ఈరోజు బయట బ్రాండ్స్కి సలహాలు ఇస్తున్నాం అనే సెగ్మెంట్ అన్నట్టు. సరే, ఇంకా వాటిని మనం ఎవడి ఉద్దేశం వాడిది. సో ఒకడు వచ్చి మీరు ఇంత ఎదిగారు కదా సలహా ఇవ్వండి అంటాడు, ఒకడు వచ్చి ఇలా ఉంటుంది. దాన్ని
మనం నిజంగా హార్ట్కి తీసుకుంటే పోయేది ఏం లేదని మనమే పోతాం, అవును, మనం ఎదగం. దాన్ని ఒక ఫ్యూల్గా తీసుకో. వీటిని నేను అసలు ఆ లైన్ నేను దాటేసాను కూడా. ఓకే ఓకే. నువ్వు కొడతావు కొట్టు పర్లా అనే సెగ్మెంట్కి నేను వెళ్ళిపోయా. ఇప్పుడు చిన్న చిన్న మాటలకి మనం పట్టించుకునే పరిస్థితి లేదు. అది Pretty much అది clear agenda. కాంపిటీటర్స్ గా కూడా చేయించవచ్చు, ఆ మెసేజ్ వాంటెడ్ గా అలా కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా కొన్ని క్యాంపెయిన్లు రన్ చేస్తారండి. అవును, అగేన్స్ట్ గా. Yes, yes. కరెక్టే. అండ్ ఇంకోటి, తిరుపతి కొండ మీద యు ఆర్ ద ఫస్ట్ ప్రైవేట్ బ్రాండ్ హూ గాట్ పర్మిషన్ అని విన్నాను సార్. అవునవును. ఎప్పుడు జరిగింది అంటే మేము 2018లో ఆర్గానిక్ కన్వర్ట్ చేయలేదు అప్పటికి మేము. అప్పటికే మేము ఇంగ్రీడియంట్స్ అన్ని మార్చాం, కానీ ప్రిజర్వేటివ్స్ అండ్ స్టెబిలైజర్స్ యూస్ చేసేవాళ్ళం 2018. ఓకే ఓకే. దానికి మేము పేటెంట్ అప్లై చేసి ఆ ప్రోడక్ట్స్ అన్ని చేసి 2019లో ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసాం. 2018లోనే వీ గాట్ ద పర్మిషన్. ఓకే ఓకే. పర్మిషన్ అంటే ఎట్లా అంటే, అక్కడ ఉన్న ఒక రెస్టారెంట్ వుడ్ల్యాండ్ అని మీరు అందరూ వినే ఉంటారు, తిరుమల కొండపైన. వుడ్ల్యాండ్ వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు, మాకు మంచి ఐస్ క్రీమ్ కావాలి, మీకు అంతా ఓన్లీ ఈ ప్యాక్డ్ ఐటమ్ నావెల్టీ స్కూప్స్, వాళ్ళు వీళ్ళు ఈ నావెల్టీ సెగ్మెంట్, డైరీ డే, ఇట్లా కోన్లు, స్టిక్లు ఇట్లాంటివే ఉన్నాయి, మంచి ఐస్ క్రీమ్ బ్రాండ్స్ లేవు, మీ ప్రోడక్ట్ బాగుంది, ఎక్కడో నెల్లూరులోనే ఎక్కడో తిన్నామని చెప్పి అప్రోచ్ అయ్యారు. నేను డైరెక్ట్గా నేనే వెళ్ళాను, ఎందుకంటే కొండపైన అనగానే దేవుడే పిలిచాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఆ టైంకి. ఇంకా చిన్నవాడినప్పుడు, నేను ఆల్మోస్ట్ 7 years బ్యాక్, అంటే చాలా చిన్నవాడిని నేను. అవును. సో వెళ్ళాను, నేను నెల్లూరు పక్కనే కాబట్టి వెళ్ళాను. నేను వెళ్తే ప్రోడక్ట్ నచ్చి వాళ్ళు ముందు మీ ప్రోడక్ట్ పంపించు, ల్యాబ్ రిపోర్ట్స్ అయ్యి పంపించు అని చెప్పి వాళ్ళు నేను పంపించాను. వాళ్ళు టీటీడీ బోర్డుకి సబ్మిట్ చేశారు. ఇవి కాదు మాకు ఈ పారామీటర్స్ కావాలి అని చెప్పి ఒక 46 రకాల టెస్టులు ఇచ్చారు. అన్నీ తీసుకొచ్చి ఆడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడ చేస్తారో కూడా అప్పటికి తెలియదు. సో బెంగళూరులో కొన్ని, మైసూర్లో ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది, అక్కడికి వెళ్ళి కొన్ని తెచ్చాం, హైదరాబాద్లో కొన్ని పెద్ద ల్యాబ్స్లో తీసుకొచ్చాం. అన్నీ చేసి ఒక 15-20 రోజులు తిరిగి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ చేసాం. దాని తర్వాత ఒక 3-3.5 నెలకేమో అప్రూవల్ ఇచ్చారు. అప్పుడు తీసుకెళ్ళి నిజంగా మీరు అన్నట్టుగా స్వామివారి పిలిపించి ఎగ్జాక్ట్లీ ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. నేను ఈ రోజుకి అదే చెప్తాను, చాలా గ్రేట్. దేవుడు నా వెనకున్నాడు కాబట్టి మాత్రం చేసామని అంటాను. పైగా మీరు ఫస్ట్. ఓకే. అండ్ ఇప్పటివరకు హౌ మెనీ ఫిజికల్ అండ్ డార్క్ స్టోర్స్ ఆర్ దేర్ సార్? డార్క్ స్టోర్స్ నా దగ్గర ఆల్మోస్ట్ 45 ఉన్నాయండి. ఓకే. ఫిజికల్ ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పిన 80 ఉన్నాయి. ఈ డార్క్ స్టోర్స్ అన్ని నేను షార్క్ ట్యాంక్ మూవ్మెంట్లో ఓపెన్ చేశానండి. అంటే అప్పటికి ఈ బెంగళూరు ఇట్లా కొన్ని సిటీస్, Tier 1 సిటీస్ ఇన్ సౌత్ ఇండియా ఉండేవి. బట్ నేను షార్క్ ట్యాంక్ వెళ్తున్నాను, నార్త్ ఇండియా ఎక్కువ అప్రోచ్ కదా మనకి, సౌత్లో కంటే కూడా అక్కడ ఎక్కువ ఉంటాయని నేను అక్కడ చాలా ఆల్మోస్ట్ ఒక 25 అవుట్లెట్స్ అక్కడ చేశాను. ఓవరాల్గా 44-45 డార్క్ మోడల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పటికి మీరు ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ముంబై అని కొట్టినా ఏదో ఒక జొమాటో, స్విగ్గీ ఐడి కనబడుతుంది, ఢిల్లీ కొట్టినా కనిపిస్తుంది, పూణే కొట్టినా కనిపిస్తుంది. ఆల్ Tier 1 సిటీస్ ఇన్ ఇంక్లూడింగ్ సూరత్, అహ్మదాబాద్ కూడా మనం డార్క్ మోడల్ ఓపెన్ చేసాం. ఓకే. సో షార్క్ ట్యాంక్ కొద్దిగా ఫెయిల్ అయ్యి ఇష్యూస్ అయిన తర్వాత అన్ని మేము అది ఎక్స్పెండిచర్, ఎందుకంటే బూట్ షాపుడ్ బ్రాండ్ అనేది చాలా ఎక్స్పెండిచర్. ప్రతి నెల ఒక్కొక్క డార్క్ స్టోర్కి 10-15 వేల రూపాయలు ఎక్స్పెండిచర్ ఉంటాయి. థర్డ్ పార్టీతో టైఅప్ అయితే, మేము ఓపెన్ చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతాయి, లక్షల్లో ఉంటాయి. సో థర్డ్ పార్టీతో టైఅప్ అయ్యి ఐడీలు క్రియేట్ చేసి ఫ్రీజర్లో పెడితేనే నెలకు 15,000 నుంచి 20,000 ఎక్స్పెండిచర్ ఉండేది. అలా ఒక 40 నుంచి 45 డార్క్ మోడల్ అవుట్లెట్స్ అంటే తెలియకుండా 5 నుంచి 7 లక్షల రూపాయలు పర్ మంత్ ఎక్స్పెండిచర్ ఉంటుంది వితౌట్ రెవెన్యూ. సో ఇవన్నీ అయ్యే పనులు కాదులే అని చాలా అప్పుడు కూడా కొద్దిగా నష్టపోయాను అప్పుడు. అంటే ఆల్మోస్ట్ మీరు చాలామంది 12 ఏళ్ళు బిజినెస్ సక్సెస్ అంటారు, కానీ అండి నేను పడిన కష్టానికి నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల 7-8 ఏళ్ళు వెనక్కి వెళ్ళాను, స్కేలింగ్ లేకుండా. అది నిజంగా మంచి పెట్టుబడులు కనుక ఆ టైంలో పెట్టి మార్కెట్లో, రియల్ మార్కెట్ Tier 1 సిటీస్లో కనుక ఫైట్ చేస్తుంటే ఈ టైంకి నేను చాలా పెద్ద బ్రాండ్. కానీ అది కూడా మీరు ఎవరు గైడెన్స్ లేకుండా సార్, పాపం అంతే కదా, యు ఆర్ ద టీచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దెబ్బ తగిలితేనే తగలుతుందా అని తెలుసుకొని ఆ దెబ్బ తగలకుండా మళ్ళీ చేయాలి, అంతే, అదొకటే ఆప్షన్. పడి లేచి మళ్ళీ మొత్తం మీరు సాధించి ఈరోజు రియల్లీ ఒక పొజిషన్లో ఉన్నారు మీరు. సో గ్రేట్ అబౌట్ దట్. అండ్ డార్క్ చాక్లెట్స్ కూడా మీరు లాంచ్ చేశారు? R&D చేస్తున్నామండి, ఇంకా చేయలేదు. బట్ నా పాయింట్ ఒకటే, ఇప్పుడు మీరు మా దగ్గర చాక్లెట్ సాస్ అంటే ఒక మిషన్ పెట్టి దాంట్లో చాక్లెట్ సాస్ చేసారు. ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ సెగ్మెంట్లో ఎవరు చేయలే. హైదరాబాద్లో మన ఒకటి ఉంది, ఇంకోటి వచ్చి ఫన్నల్ హిల్ క్రీమరీ అని కొద్దిగా దుబాయ్ ఇన్వెస్టెడ్ కంపెనీ, అది వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. ఓకే. అది హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. సో ఆ మిషన్ నేను సింగపూర్ నుంచి ఆ మిషన్ తీసుకొచ్చి మన ఢిల్లీలో ఒకళ్ళతో దాన్ని కాపీ చేయించి, డిసెక్షన్ చేయించి, డూప్లికేట్ మిషన్ ఒకటి రెడీ చేయించి ఇప్పుడు అన్ని స్టోర్లలో ఆ మిషన్లు పెట్టినా నేను, చాక్లెట్ పంపింగ్ మిషన్. సో అది దాన్ని 20 degree వార్మ్ టెంపరేచర్లో చాక్లెట్ వస్తూ ఉంటుంది. మీరు ఆ చాక్లెట్ చూస్తే మా దగ్గర డెత్ బై చాక్లెట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, హెవీగా తింటారు అది.
దేనివల్ల తింటారంటే నాట్ బికాస్ ఆఫ్ ఐస్ క్రీమ్, నాట్ బికాస్ ఆఫ్ బ్రౌనీ, బికాస్ ఆఫ్ చాక్లెట్ సాస్. కొంతమంది గ్లాస్లో పోసుకొని తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు మాదాపూర్ అవుట్లెట్లో మీకు కనిపిస్తారు. సో ఇది దేనివల్ల వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆన్ దట్ R&D యాజ్ వెల్. మీకు ఆల్మండ్ బటర్ వాడతాం మేము దానికి. మీకు మార్కెట్లో చాక్లెట్ సాస్కి పామ్ ఆయిల్ కానీ వెజిటబుల్ ఫ్యాట్లు కానీ వాడతారు. మేము దానికి ఆల్మండ్ బటర్ వాడతాం. ఆటోమేటిక్గా స్మెల్, టేస్ట్ అన్నీ ఆటోమేటిక్ మౌత్ ఫీల్ వస్తుంది మీకు. సో ఆ చాక్లెట్ సాస్ని బేస్ చేసుకొని నేను వీ నీడ్ టు క్రియేట్ సమ్ ఇన్నోవేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాక్లెట్, డార్క్ చాక్లెట్లో చేద్దాము, బార్స్, ప్రీమియం బార్స్లో చేద్దామని అనుకున్నా. ఓకే. బట్ అది అంటిల్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఎనఫ్ ఐ డోంట్ వాంట్ టు లాంచ్ దమ్. ఒక 6 నెలలు పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, అసలు లాంచ్ చేయకపోవచ్చు, తెలియదు. బట్ చేస్తే ది బెస్టే చేయాలనేది ఐడియా. గాట్ ఇట్ సార్. సో మీ దానిలో టాప్ సెల్లర్ ఐటమ్స్ ఏంటి సార్? టాప్ సెల్లర్ మాట్లాడకపోతే మేలండి, ఎందుకంటే మళ్ళీ నేను చెప్పిన కానీ మళ్ళీ ఆ ప్రోడక్ట్ మీదకి వెళ్ళిపోతున్నారు. DBC ఎక్కువ సేల్ చేస్తున్నాం మేము. బట్ ఐ డోంట్ వాంట్ టు సెల్ DBC ఓపెన్లీ సేయింగ్. ఎందుకనంటే మేము బాగా కష్టపడిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. ఇది DBC వైరల్ అయిపోయేటప్పటికి ఆర్గానిక్ క్రీమర్ అయినా కానీ DBC అంటున్నారు. సో మేము చేసిన కష్టం వృధా అయిపోతుందన్న బాధ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మంచి బిజినెస్ జరుగుతుంది, హ్యాపీ అనేస్తున్నా, ఎక్కడో దగ్గర ఇదనమాట. గాట్ ఇట్. షార్క్ ట్యాంక్స్ చెప్పారు సార్, ఏంటది యాక్చువల్లీ? షార్క్ ట్యాంక్ అనేది సోనీ వాళ్ళ ఒక స్టార్టప్స్కి చేసే ఒక జస్ట్ TRP షో. అది ఇన్వెస్టర్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్వెస్టర్స్, ఫౌండర్స్ ఇన్ ద మార్కెట్ ఇన్వెస్టర్స్ లా కూర్చుంటారు. స్టార్టప్ బడ్డింగ్ ఎంటర్ప్రీనర్స్, బ్రాండ్ ఓనర్స్ వెళ్ళి పిచ్చింగ్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ షార్క్ ట్యాంక్. యాక్చువల్గా US లో షార్క్ ట్యాంక్ అని ఉండేది. సోనీ వాళ్ళు షార్క్ ట్యాంక్ ఇండియా అని లాంచ్ చేసి ఇండియన్ రైట్స్ వాళ్ళు తీసుకొని దే లాంచ్ ఇట్ ఇన్ ఇండియా. అది 2021లో ఫస్ట్ సీజన్ మార్కెట్లోకి వచ్చింది, కోవిడ్ అయిపోయిన వెంటనే. 22 సీజన్ 2, 23 సీజన్ 3 ఉంది. నేను 23లో సీజన్ 3కి వెళ్ళాను, షూట్కి వెళ్ళాను, అన్నీ జరిగినాయి. 2024 మార్చ్లో అది టెలికాస్ట్ అవ్వాలి. అంటే 3 నెలలు జరుగుతుంది. Jan to March టెలికాస్ట్ అవ్వాలి. నేను షూట్కి వెళ్ళింది September 23లో. సో వెళ్ళాను, జరిగింది, అన్నీ జరిగినాయి. నేను ఒక థీమ్తో వెళ్ళాను. వాళ్ళు ఈ థీమ్ కాదు, వీ నో వాట్ సెల్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి, నేను హైట్ వెయిట్ ఉన్నానని చెప్పి బాహుబలి థీమ్ ఒకటి ఇచ్చారు. సో అది కూడా వెళ్ళాము, అట్లానే తీసుకుని వాళ్ళు చెప్పినట్టే చేసాం అంతా. కాన్సెప్ట్ ఏంటంటే, ముझे मालूम था मैं असली बाहुबली नहीं है लेकिन तुम मार्केट में खाने वाले आइस क्रीम भी असली नहीं है అనేది కాన్సెప్ట్ స్టోరీ లైన్ అనమాట. సో అలానే చేసాము, వచ్చాము, వాళ్ళు అడిగారు, మాట్లాడాము. వాల్యుయేషన్ దగ్గర డిఫరెన్స్ వచ్చింది. నేనేంటంటే, మీరు ఓన్లీ రెవెన్యూ చూస్తున్నారు, నేను పెట్టిన కష్టం కూడా చూస్తున్నాను, పెట్టిన పెట్టుబడి చూస్తున్నాను. సో నా వాల్యుయేషన్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అన్నాను. సో విచ్ వీ డినైడ్. వాళ్ళు చెప్పిన మాట నేను బయటకు వచ్చేసాను. నేను కూడా వెళ్ళింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మన ఆంధ్ర స్టేట్స్లో తెచ్చుకోగలిగిన పాసిబిలిటీలు చాలా ఉన్నాయి. 4 ఫ్రాంచైజీలకు వచ్చే వాళ్ళని నేను పూల్ చేసి, మీరు ఇన్వెస్ట్ చేయండి, నేను ఆ కంపెనీలో ఒక 5% ఇస్తానంటే ఈజీగా డబ్బులు వస్తాయి. సో నేను 2014 నుంచి ఫ్రాంచైజింగ్ చేస్తున్నాను. బట్ ఐ డోంట్ గో ఫర్ మనీ, ఐ వెంట్ ఫర్ ఓన్లీ మార్కెటింగ్. నార్త్ ఇండియాకి వెళ్ళాలంటే ఇది అడ్వాంటేజ్ అన్నట్టుగానే వెళ్ళాను నేను. సో వాళ్ళు కూడా లాస్ట్లో టెలికాస్ట్ చేస్తామన్నారు. మెయిల్ అప్రూవల్ వచ్చింది, వాట్సాప్ కన్ఫర్మేషన్ చేశారు. మళ్ళీ మధ్యలో ఫ్లైట్ టికెట్స్ పంపించి, మళ్ళీ ఇంకోసారి పిలిపించి, ICICI డైరెక్ట్ అని ఈ షేర్ యాప్ ఒకటి వాజ్ అన్ ఇన్వెస్టర్, స్పాన్సర్ ఫర్ షార్క్ ట్యాంక్ సీజన్ 3. ఇప్పుడు మొన్న సీజన్ మీకు జొమాటో స్పాన్సర్ చేసింది, స్విగ్గీ స్పాన్సర్ చేసింది. జొమాటో ఫౌండర్ని బయటికి పంపించారు, చాలా ఎన్ని ఉంటారు మీరు మార్కెట్లో. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సీజన్ 3 ICICI డైరెక్ట్ స్పాన్సర్ చేసింది. వాళ్ళు కూడా నాకు మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత పంపించేసి, మళ్ళీ వెనక్కి పిలిపించి, మళ్ళీ ఆ థీమ్లోనే ఆ డ్రెస్ వేయించి ICICI డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి అని 2-3 బైక్లు కూడా తీసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం, టెలికాస్ట్ చేస్తారని అనుకుంటాం. అంతే కదా పాపం. మెయిల్ వచ్చింది. ఇప్పుడు తర్వాత కూడా మెయిల్ అప్పుడు కూడా నా స్పెల్లింగ్ SUHASA SUHAASA అని కన్ఫర్మేషన్లు అన్నీ త్రూ మెయిల్ చెప్పండి అని చెప్పి అడిగారు. ఇవన్నీ తీసినప్పుడు ఈ టెలికాస్ట్ చేస్తారనే కదా అనుకుంటాం. అంతే కదా. సో అయినా కూడా టెలికాస్ట్ చేస్తామన్న డేట్ కూడా ఇచ్చారు నాకు, March 28, 2024. సో ఆ రోజు ముందు రోజు ఫోన్ చేసి, డ్యూ టు సమ్ ఇంటర్నల్ రీజన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎయిర్ యువర్ ఎపిసోడ్ అన్నారు. అప్పటికి నా దగ్గర 1 కోటి రూపాయలు స్టాక్ ఉంది. అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి అన్ని పెట్టుబడులు పెట్టి రా మెటీరియల్ మీద. ఎందుకంటే ఒకవేళ టెలికాస్ట్ అయిన తర్వాత మేము దాన్ని ఆ హైప్ను మేము ఉపయోగించుకోలేకపోతే ఇట్స్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్. సో అక్కడ కొంత డబ్బులు పోయినాయి. అప్పుడు చాలా చాలా డబ్బులు పోయినాయి. మీరు నమ్మరు, ఇప్పటికీ నేను డబ్బులు కడుతున్నాను. ఇప్పటికీ దాని ఇంట్రెస్ట్లు కానీ, వాటి పేఅవుట్లు కానీ, ఆ డార్క్ మోడల్ స్టోర్స్ పెట్టిన రెంటల్స్ కానీ, ఈవెన్ టుడే ఐఎమ్ పేయింగ్ దమ్. నాకు తెలిసి ఇంత బిజినెస్ చేస్తున్న తర్వాత కూడా ఐఎమ్ పేయింగ్ టిల్ టుడే. రీజన్ చెప్పలేదండి. బట్ మాకు ఇంటర్నల్ సోనీలో పనిచేసే టీం వచ్చి కాపీరైట్ ఇష్యూస్, బాహుబలి నుంచి ఇష్యూస్ వస్తాయని ఏదో సంథింగ్ ఇంటర్నల్, అదేదో ముందు చెప్తే పని జరిగిపోద్ది. లేదు,
టెలికాస్ట్ చేయమని చెప్పినా నేను ప్రిపేర్ అవ్వను కదా, ఈ డబ్బులని నాకు నష్టం కావు కదా. అది ఎంటర్ప్రీనియర్ అండి నేను. దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, ఇది మనకు సెట్ అవ్వలేదు అనుకుని వెళ్ళిపోతాను తప్ప ఓమో దాన్ని పట్టుకొని చేతులు పిసుక్కుంటూ ఉండే మెంటాలిటీ కాదు. బట్ ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. ఏం చేయాలి, అడుగుతుంది వాళ్ళ బ్యాడ్ లక్ అంటారు సార్. అంటే యాక్చువల్గా అప్పుడు కూడా నేను ఒక లింక్డ్ఇన్లో కానీ ట్విట్టర్లో కానీ నేను ఒక వీడియో షేర్ చేశాను. అప్పుడు ఇట్లా జరిగింది, ట్రై టు సపోర్ట్ అని సోనీని అడ్రస్ చేస్తూ. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళని రీచ్ అవుట్ అయ్యే పాసిబిలిటీ కూడా మనకి లేదు. ఒకళ్ళు ఇద్దరు పిఓసీలు ఉండేవాళ్ళు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సోనీ నుంచి, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లా. మరి నేను ఎట్లా రీచ్ అవుట్ అవ్వాలి? నేను అప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్లో లింక్డ్ఇన్లో ఇట్లా నా దగ్గర ఇంత స్టాక్ ఉంది, ఏదో రకంగా సపోర్ట్ చేయండిరా బాబు, మీరు ఈ పని చేయొద్దు. యూట్యూబ్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్సీన్ పిక్చర్స్ అని చెప్పి యూట్యూబ్లో వదులుతారు. అదైనా చేయండిరా, సీజన్ 3కి సీజన్ 1 సీజన్ 2కి చేశారు, సీజన్ 3కి ఆపనైనా చేయండి, అన్సీన్ పిక్చర్స్లో అయినా నా యూట్యూబ్లో రిలీజ్ చేయండి, కొంత అడ్వాంటేజ్ వస్తుంది, స్టాక్ అమ్ముకుంటాను నేనని. వాళ్ళు పెద్ద రివర్ట్ అవ్వలేదు మళ్ళీ. బట్ దాంట్లో శోభు యార్లగడ్డ గారు రీట్వీట్ చేశారు, చేసి ఐఎమ్ సపోర్టింగ్ సుహాస్, కైండ్లీ డూ ఏరియస్ ఎపిసోడ్, వీ హ్యావ్ నో ఇష్యూస్, వీఆర్ రెడీ టు షేర్ యూ ద ఎన్ఓసి అని. అప్పటికే సీజన్ అయిపోయింది, అయ్యో మనం చేయగలిగేది ఏం లేదు. ఇట్స్ ఒక చిన్న మరక, ఏం చేయలేదు. సో ఫర్దర్ ఇంకా అది మనకి ఇంకా టెలికాస్ట్ దాని తర్వాత 2 సీజన్లు కూడా వచ్చి ఇప్పుడు సీజన్ 5 టెలికాస్ట్ అవుతుందండి. ఇంకా అవన్నీ మర్చిపోయాం, వడ్డీలు కట్టుకుంటున్నాం. ఏదో రోజు నాకు తెలిసి మిమ్మల్ని వాళ్ళు జడ్జిగా పిలిచే రోజు వస్తుంది. అంత అంటే ఆశయాన్ని కాదని అనను కానీ జరిగిపోతూ ఉంటాయండి అలాంటి దెబ్బలు. ఇంకేదైనా తగిలినట్టు కూడా తీసుకోవడానికి రెడీ. అది మిమ్మల్ని ఇంకా రీఛార్జ్ చేసింది ఆబ్వియస్గా. కానీ ఎక్కడ స్టిల్ చూసాను సార్ మీరు ఆ బాహుబలి గెటప్లో. అంటే మేము ఫోటోలు తీసుకున్నామండి ఇంటర్నల్గా. అది ఫోటో తీసింది కూడా అదిల్ కాద్రి అని. ఓకే, మీకు పర్ఫ్యూమ్లు అమ్ముతాడు మీకు. మేమంతా ఒకే సీజన్లో ఒకే షూట్. మాకు రూమ్స్ ఇచ్చారు వేరే ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో. మేమందరం ప్రతిరోజు అదే బస్సులో వెళ్ళి మేము రిటర్న్ వచ్చేవాళ్ళం. నియాన్ అటాక్ అని, కార్తిక్ అని, హైదరాబాద్ వాడు వీళ్ళు, మేమందరం ఒక 7-8 పీపుల్ ఏరైన వాళ్ళు అందరంలో మేమందరం కలిపి ఒకేసారి బస్సులో వెళ్ళడం రావడం. ఆ ఫోటో తీసి మాడే. అప్పుడు మీ కట్అవుట్కి కరెక్ట్గా సెట్ అయింది సార్. మీరు నమ్మరు, అంటే దూరం నుంచి చూసి ప్రభాస్ ఏమో అనుకున్నాను. టెలికాస్ట్ అయ్యి ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉండేదండి, పర్సనల్ బ్రాండింగ్కి కూడా హెల్ప్ అయి ఉండేది. బట్ సమ్హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ ఏది జరిగిన మంచిగా సార్. మీరేంటో మీ క్వాలిటీ ఏంటో మాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో హౌ డూ మేనేజ్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇన్ అవుట్లెట్స్తో మీరు ఎట్లా? నేను చెప్పాను కదండి ఇంతకు ముందే, నా కో-ఫౌండర్ లేకపోయినా నా టీమ్ ఈజ్ వెరీ మచ్ సిన్సియర్ అండ్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఆల్ ద కేటగిరీస్. మార్కెటింగ్లో చూస్తే, ఆపరేషన్స్లో చూస్తే, నెల్లూరు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆర్గానిక్ క్రీమరీ ఆపరేషన్స్ కానీ, వాట్ నాట్, ప్లానింగ్ ద స్ట్రాటజీ యాక్టివిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సింగ్ కంటెంట్లో కానీ, ఇప్పుడు ఈ కంటెంట్ మేకింగ్లో కానీ ఎంత అందంగా ఉంటుందంటే, ఈరోజు ఏం వీడియో తీయాలో కూడా మా వాళ్ళు కంటెంట్ చేస్తే ఒక 10 రకాల కాన్సెప్ట్స్ రాస్తే నాకు ఒకటి నచ్చితే అది తీద్దామంట. ఎందుకంటే ఏం కావాలండి ఒక ఎంటర్ప్రినర్కి? ఇట్ హ్యాస్ సమ్, అంటే దేవుడి దయ ఉంది, మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నాం అంతే. ఫ్యామిలీ నుంచి సపోర్ట్, మోటివేషన్ ఎలా ఉంటుంది? ఇనిషియల్గా లేదండి, తర్వాత మంచి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇనిషియల్గా అంటే వాళ్ళే కాదు, నేను ఆ పొజిషన్లో ఉన్నా, నేను భయపడతాం కదా, ఎందుకు అనవసరంగా మనకి మంచి బిజినెస్ ఉంది, ఎక్కువ తక్కువ చేస్తున్నాం, వచ్చేస్తే బాగుంటుంది. లేదు వాడు చదువుకున్న ఫీల్డ్కి వెళ్ళినా ధైర్యం వేరు, ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా, ఏది కాకుండా ఇది ఐస్ క్రీమ్లు అమ్ముతాను అంటున్నాడు అనే థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నా కొడుకు వెళ్ళినా కూడా నేను అట్లా అనుకుంటే, ఎందుకురా బాబు హ్యాపీగా ఇది చేసుకో అంటా నేను. బట్ నా మైండ్లో ఉన్న ఆలోచన వాళ్ళకి తెలియలా. బట్ నేను వన్స్ ఐ స్టూడ్ అప్, వాళ్ళకే అర్థమైంది, నో దే ఆర్ సపోర్టింగ్ టూ గుడ్ నౌ. నాకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా సార్, నాకు యు ఆర్ వన్ ఆఫ్ ది ట్రూలీ ఇన్స్పైరింగ్ పర్సన్ సార్. థ్యాంక్ యూ. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీరు చూశాను. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి, నెల్లూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఈ స్థాయి కంటే మీరు ఒక మకుటం లేని మహారాజు లాగా. పెద్ద మాటలండి. లేదు సార్, ఐ రియలీ మీన్ ఇట్. ఎందుకంటే టేస్ట్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, వితౌట్ కో-ఫౌండర్, అది కూడా రియల్లీ మీన్ ఇట్ నిజంగా. సో నాలాంటి వాళ్ళ కోసం, ఎంతమంది అప్కమింగ్ బిజినెస్ మెన్ వాళ్ళకి చాలా మంది ఇన్స్పిరేషన్, మరి ఎన్ని బ్రాంచెస్ స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ ఇలాంటి ఏదైనా ప్రోగ్రెస్ మీరు చెప్పిన వాటికి మీరు జడ్జిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ చాలా ఉంది. ఐఎమ్ స్టిల్ 36 నౌ, ఇంకా చాలా ఏజ్ ఉంది, చూద్దాం ఏదైనా జరగచ్చు. యూ రీచ్ టు ద కోర్ సార్, అన్డౌటెడ్లీ. ఇంకా బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా మీరు అనుకున్న హైట్స్ రీచ్ అవ్వాలి, అవార్డ్స్ కూడా ఎన్నో తీసుకోవాలి ఈ లైన్లో అని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్.